Hello everyone, welcome back to the channel. Here is the review of Raja Saab starring Prabhas, Sanjay Dutt, Nidhi Agarwal, Malvika Mohan, Riddhi Kumar and many others. నాకు సినిమా ఎలా అనిపించింది అంటే నీరసం వచ్చేసిందండి. టు బీ ఫ్రాంక్ డౌన్ రైట్ బ్యాడ్ ఫిల్మ్ ఇది. ఓకే, ఇంకా డెప్త్గా వెళ్తే మూవీ ప్లాట్ అండ్ ఆల్ నేను చెప్పాలనుకోవట్లేదు. ఐ జస్ట్ వాంట్ టు టాక్ అబౌట్ ద మూవీ. ఫస్ట్లీ సినిమాలో ఏం బాగున్నాయి అంటే సినిమాలో ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు ఆ పర్టికులర్ పోర్షన్ ఏదైతే ఉందో అది కొంచెం అన్నిటికన్నా బెటర్ అనిపించింది. అండ్ ఆ పోర్షన్స్లో ప్రభాస్ యాక్టింగ్ కూడా చాలా బాగా అనిపించింది. తమనన్న స్కోర్ బాగుంది అండ్ ప్రభాస్ కొంచెం ఫ్రీగా భీమవరం యాస్తో యాక్ట్ చేశాడు. అండ్ అవి ఆ కొన్ని మీన్స్ వెరీ ఫ్యూ సీన్స్లో కామెడీ కూడా బాగుంది. అది కూడా కమీడియన్స్ ఎవ్వరి వల్ల కాదు, ఓన్లీ ప్రభాస్ మాత్రమే కొన్ని సీన్స్ బాగున్నాయి. అండ్ అంతే, ఇంకేం లేవు, ఇంకంత గొప్పగా ఏం అనిపించలేదు. ఇంకా నెగటివ్స్లోకి వెళ్తే దిస్ మూవీ ఈజ్ సపోజ్ టు బి అ రొమాంటిక్ హారర్ కామెడీ విత్ ఫ్యాంటసీ. అండ్ మూవీలో హారర్ అస్సలు లేదు. రొమాన్స్ చూస్తేనే చిరాకు వస్తుంది. సీన్తో సంబంధం లేకుండా హీరోయిన్తో సీన్స్ ఉంటాయి. ఒక సీరియస్ సిచ్యువేషన్లో ఉంటే సడన్గా అవి ఏం పట్టించుకోకుండా హీరోయిన్తో ట్రాక్లు నడిపిస్తూ ఉంటారు. వాళ్ళే సీరియస్గా తీసుకున్నప్పుడు మనకేం సీరియస్నెస్ వస్తుంది ఆ సీన్ మీద. అండ్ ఆల్సో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు, ఎందుకున్నారో వాళ్ళకి కూడా తెలియదు. వాళ్ళకి అసలు క్యారెక్టరే లేదు సరిగ్గా, ముగ్గురిని పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఇంకా కామెడీ విషయానికి వస్తే ఇందాక చెప్పినట్టే చాలా ఫ్యూ సీన్స్లో కొంచెం వర్కౌట్ అయ్యింది. అండ్ ఆ ఫ్యాంటసీ ఎలిమెంట్ లాస్ట్ ఆ ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్లో వచ్చేది కాబట్టి అది కూడా కొంచెం పర్లేదని అనిపించింది. కానీ దట్ డజంట్ ఈవెన్ మేక్ ఎనీ సెన్స్. తాత దెయ్యం, పైగా హిప్నోటిస్ట్ అంటున్నారు, ఎవరినైనా ఎగరేసేస్తున్నాడు, కొట్టేస్తున్నాడు, ఏం తలుచుకుంటే చేయగలుగుతున్నాడు అన్నప్పుడు కొన్ని నీళ్ళు తెచ్చుకొని తగలడిపోతున్న ఇంటిని మాత్రం ఆపలేకపోతున్నాడా? సర్లే, ఈ సీన్ గురించి ఇంకా మాట్లాడితే స్పాయిలర్స్ వచ్చేస్తాయి. కానీ ఫర్దర్గా వెళ్తే నాకు జనరల్లీ మూవీలో ఫిల్లర్ ఎపిసోడ్స్ ఉంటే అంత నచ్చదు. బట్ ఈ మూవీ విషయానికి వస్తే మోస్ట్ ఆఫ్ ద మూవీ మొత్తం ఫిల్లర్ ఎపిసోడ్సే ఉంటాయి. వాళ్ళు అనుకున్న స్క్రిప్ట్ మీద అసలు వర్క్ చేయరు, వాళ్ళు అనుకున్న ఐడియా మీద అసలు ఆ స్టోరీ డెవలప్మెంటే చేయలేదు. ఒక హీరోకి కానీ ఒక హీరోయిన్కి కానీ ఒక ఎంట్రీ ఉంటే బాగుంటుంది, కానీ అదే ఎంట్రీ ఒక 10 సార్లు ఉంటే చూసే మనకే చిరాకు వస్తుంది. అండ్ వాళ్ళ స్టోరీ మీద ఫోకస్ చేయకుండా ఈ ఫిల్లర్ ఎపిసోడ్స్, ఈ ఎంట్రీస్ ఇవన్నీ చూపించడానికి చాలా ఇంట్రెస్ట్ చూపించారు. దానివల్ల ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ది ఫస్ట్ హాఫ్ పార్ట్ అంతా కూడా స్టోరీ అస్సలు ప్రొసీడింగే జరగదు, ఏమీ అవ్వదు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఏదో నడిపిస్తున్నారు అన్నట్టు ఉంటుంది. అలాంటి మూమెంట్స్ మూవీ ఓపెన్ అయిన స్టార్టింగ్లో లైక్ ఇంట్రడక్షన్ అప్పుడు కానీ లేదంటే ఇంకొంచెం జోవియల్నెస్ తీయడానికి కానీ అక్కడ వరకు బాగుంటుంది. కానీ మొత్తం ఫస్ట్ హాఫ్ అంతా ఇదే పెట్టేస్తానంటే చూడడానికి చిరాకు వచ్చింది. అండ్ ఇలా అన్నాను కదా అని చెప్పి హీరో ఎంట్రీ ఏమైనా బాగుందా అంటే అది కూడా కాదు. దట్స్ ద మోస్ట్ జెనరిక్ ఎంట్రీ ఫ్రమ్ ఎనీ ఫిలిం దట్స్ 20 years old. అండ్ ప్రభాస్ సాంగ్స్లో కానీ ఫైట్స్లో అప్పుడు కానీ అతుకులు ఎవరో మీద ప్రభాస్ ఫేస్ అతికించేశారు. మనకి హరిహర వీరమల్లులో అలాంటి షాట్ ఒక్కటి పడిందని చెప్పి ఫుల్గా ట్రోల్స్ పడ్డాయి. అది తెలిసి కూడా ఇంకా ఇలాంటివి పెట్టారంటే ఏమనుకోవాలో కూడా తెలియట్లేదు. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రామినెంట్ ప్రభాస్ బర్త్డేకి అసలు ఫస్ట్ లుక్ పోస్టర్ని రిలీజ్ చేసిన ఓల్డ్ గెటప్ ఏదైతే ఉందో అది మొత్తం తీసేశారు. అసలు ఆ ఓల్డ్ మ్యాన్ గెటప్ అదంతా ఆ సీన్స్ కానీ ఏమీ లేవు. ఆల్సో సాంగ్స్ అయితే మనకి చాలా అబ్రప్ట్గా కట్ అయ్యి వచ్చేస్తాయి అన్నమాట. మనకి ట్రైలర్లో కానీ టీజర్లో కానీ చూపించిన కొన్ని సీన్స్ని అయితే ఎగరేసేసారు. ఎందుకు? మూవీ రన్టైమ్ని కొంచెం తక్కువ చేద్దామని ట్రై చేశారంట. అలా తక్కువ చేద్దామని అనుకుంటే సాంగ్స్ని ఎగరేసేయచ్చు, ఎందుకంటే సాంగ్స్ అసలు అవసరమే లేదు. సహనా సాంగ్ కానీ లేదంటే నాచే సాంగ్ కానీ ఈ రెండింటికి అసలు స్టోరీతో సంబంధం కూడా లేదు. స్టార్టింగ్లో వచ్చే రెబల్ సాబ్ సాంగ్ ఏదో కొంచెం కనీసం మనకి ప్రభాస్ని సెలబ్రేట్ చేయడానికైనా చూపిస్తుంది. దట్ సర్వ్స్ ఇట్స్ పర్పస్. బట్ ఈ 2 సాంగ్స్కి అసలు సంబంధం కూడా లేదు. అవి ఎగరేసేసి ఉంటే ఆ సీన్లు కొంచెం పెట్టున్నా కొంచెం బాగుండేది అనిపించింది నాకు. అండ్ అసలు ఎందుకు ఈ మూవీ ఇలా వచ్చిందంటే నాకైతే మెయిన్లీ డైరెక్టర్కి కానీ మేకర్స్కి కానీ మంచి విజన్ లేదు. వాళ్ళు ఏం తీద్దాం అనుకుంటున్నారో వాళ్ళకే క్లారిటీ లేకుండా పోయింది. అండ్ ఇలాంటి ప్రోడక్ట్ని పెట్టుకొని అడ్రస్లు అవన్నీ ఇవ్వడం చేశారంటే గ్రేట్ మీరంతే. చిన్న సలహాగా ఇస్తున్నాను, కొన్ని రోజులు ఆ ఇల్లు వదిలేసి ఎక్కడికైనా ఓల్డ్ టూర్కి వెళ్ళిపోవడం ఉత్తమం. ఫైనలీ
నా రేటింగ్ విషయానికి వస్తే ఇట్స్ ఏ 123/330. అండ్ అంతే, ఇంకేం లేదు చెప్పడానికి. నెక్స్ట్ ఫౌజీలో స్పిరిట్లో చూసుకోవడమే. అండ్ మీరు ఈ మూవీ చూసింటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు గివ్ దిస్ వీడియో బిగ్ థమ్స్ అప్. అండ్ లెట్స్ మీట్ విత్ అనదర్ వీడియో వెరీ సూన్. అంటిల్ దెన్, bye.